హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ ఈ టాపిక్ని అయితే ఈరోజు మనం తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ షేరింగ్. మనం డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ని యూజ్ చేసుకొని డేటాని షేర్ చేసుకోవచ్చు. ఒక యూజర్ నుంచి ఇంకో యూజర్కి డేటా అనేది ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద ఫస్ట్ అడ్వాంటేజ్, ఇన్ఫర్మేషన్ షేరింగ్. అండ్ సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే రిసోర్స్ షేరింగ్ అంటే ఏంటంటే హార్డ్వేర్ని, సాఫ్ట్వేర్ని, మెసేజెస్ని కూడా మనం షేర్ చేయొచ్చు అనమాట. ఒక యూజర్ నుంచి ఇంకో యూజర్కి మనం సాఫ్ట్వేర్ అలానే హార్డ్వేర్ని కూడా మనం షేర్ చేసుకోవచ్చు. దాన్ని రిసోర్స్ షేరింగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ వన్ సిస్టంలో ఇన్పుట్ ఉంది, ఒక డేటా ఉంది ఫ్రెండ్స్. ఆ డేటా అనేది మనకి ప్రింటర్లో కూడా మనం షేర్ చేయగానే, ప్రింటర్కి మనం కనెక్షన్ ఇవ్వగానే అవుట్పుట్కి కూడా మనకు వస్తుంది కదా, సేమ్ డేటానే అవుట్పుట్గా వస్తుంది కదా, అలా అనమాట. అంటే రిసోర్స్ని కూడా మనం షేర్ చేసుకోవచ్చు. ఓకే, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ లైక్ ప్రింటర్, స్కానర్స్ ఎక్సెట్రా, ఇలా వీటిని యూజ్ చేసుకొని మనం షేరింగ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ సిస్టమ్ టు అనదర్ సిస్టమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ రిసోర్స్ షేరింగ్. ఓకే, అండ్ థర్డ్ వన్ ఏంటంటే స్కేలబిలిటీ. ఈ స్కేలబిలిటీ అంటే ఏంటంటే మనం డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో నంబర్ ఆఫ్ సిస్టమ్స్ అనేవి కమ్యూనికేషన్ నెట్వర్క్తో కనెక్ట్ అవుతాయి, అవునా? సో నంబర్ ఆఫ్ సిస్టమ్స్, ఎన్ని సిస్టమ్స్ అయినా కనెక్ట్ అవ్వచ్చు. మనం ఒకే టైంలో కొన్ని సిస్టమ్స్ని యాడ్ చేయొచ్చు కమ్యూనికేషన్ నెట్వర్క్తో. అదే టైంలో మనం కొన్ని సిస్టమ్స్ని డిస్కనెక్ట్ కూడా చేయొచ్చు అనమాట. అంటే స్కేలబిలిటీ, మనం యాడ్ చేసుకోవచ్చు సిస్టమ్స్ని, అలానే డిస్కనెక్ట్ కూడా చేయొచ్చు అనమాట డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో. ఓకే, దట్స్ ద థర్డ్ అడ్వాంటేజ్. అండ్ ఫోర్త్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ అంటే మనం ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకోవచ్చు. అంటే ఫ్లెక్సిబుల్గా ఈజీగా మనం షేరింగ్ అనేది జరుగుతుంది, దాన్నే ఫ్లెక్సిబిలిటీ అంటారు. ఓకే, అండ్ ఫిఫ్త్ వన్ ఏంటంటే రిలయబిలిటీ అంటే ఏంటంటే మనకి డిస్ట్రిబ్యూటర్ సిస్టంలో ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ అయి ఉంటుంది, అలానే షేర్ కూడా చేసుకొని ఉంటాం. ఆ స్టోర్ అయిన డేటా అనేది ఎప్పటికీ కూడా డిలీట్ అవ్వదు. ఒకవేళ డిలీట్ అయినా దాన్ని మనం రీస్టోర్ చేసుకునే అవకాశం ఉంటుంది, దాన్నే రిలయబిలిటీ అంటారు. ఓకే, అండ్ ఏంటంటే స్పీడ్. మనం రిసోర్సెస్ని షేర్ చేసుకోవటం వెరీ స్పీడ్గా డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ని యూజ్ చేసుకొని స్పీడ్గా మనం రిసోర్స్ని షేర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ సెవెంత్ అడ్వాంటేజ్ కమ్యూనికేషన్. మనం డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి కమ్యూనికేషన్ అనేది ఏ టైంలో అయినా, ఎట్ ఎనీవేర్ అండ్ ఎనీ టైమ్ మనం కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, దట్ ఈస్ ద సెవెంత్ అడ్వాంటేజ్. ఓకే, కమ్యూనికేషన్ ఎట్ ఎనీ టైమ్ అండ్ ఎనీవేర్ వీ కెన్ షేర్ ద రిసోర్సెస్ అండ్ వీ కెన్ కమ్యూనికేట్ ఫ్రమ్ వన్ సిస్టమ్ టు అనదర్ సిస్టమ్. ఓకే, దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్. అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్. డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఫస్ట్ డిసడ్వాంటేజ్ కాంప్లెక్సిటీ అంటే ఏంటంటే మనం డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ని యూజ్ చేసుకొని ఇన్ఫర్మేషన్ని ఒక సిస్టమ్ నుంచి అనదర్ సిస్టమ్కి షేర్ చేసుకుంటాం విత్ ల్యాన్ కనెక్షన్ ద్వారానే కదా, కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారానే కదా మనం ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకోగలుగుతాం. ఇఫ్ ఎనీ కేస్ ల్యాన్ కనెక్షన్ అంటే కమ్యూనికేషన్ నెట్వర్క్ అనేది లేకపోతే, అంటే పూర్గా కనెక్షన్ అనేది తక్కువగా ఉంటే మనం ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అవుతుందా? లేదు, అది కాంప్లెక్సే అనమాట కదా. సో ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటేనే ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అవుతుంది. ఒకవేళ ఇంటర్నెట్ కనెక్షన్ అనేది లేదనుకోండి, అప్పుడు మనకి కమ్యూనికేషన్ అనేది జరగదు. సో ఇది వెరీ కాంప్లెక్స్. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ డిసడ్వాంటేజ్. అండ్ సెకండ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే సెక్యూరిటీ. డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ ఏంటంటే లెస్ సెక్యూరిటీ మాత్రమే ఇస్తుంది. అండ్ థర్డ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే లెస్ సాఫ్ట్వేర్ సపోర్ట్. మనకి డిస్ట్రిబ్యూటర్ సిస్టంలో లెస్ సాఫ్ట్వేర్ సపోర్ట్ మాత్రమే ఉంటుంది అన్నమాట, సపోర్ట్ అనేది ఎక్కువగా ఉండదు. అండ్ ఫోర్త్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మేనేజబిలిటీ కూడా లెస్గానే ఉంటుంది. ఓకే, దీస్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్. అండ్ ఇవి ఫ్రెండ్స్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.